మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు పెట్టిన పరీక్షలో ఓడిన వారు అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. గెలిచిన వారు, ఓడినవారు, ఎవరైతే దేవునితో కనెక్ట్ అవుతారో వాళ్ళు గెలుస్తారండి. ఎందుకంటే శక్తితో కాదు, బలంతో కాదు, నా ఆత్మకార్యం అని జకర్యా 4:6 వ్రాయబడి ఉంది. దేవుడే చెప్తున్నారనమాట. సో మనము ఈ భూమి మీద ఉంటున్నాము, అయితే పరలోకంలో దేవుడు ఉంటున్నారు. ఈ భూమిని మొదటి హెవెన్, ఫస్ట్ హెవెన్, మొదటి హెవెన్ అని పిలుస్తారండి. మరి దేవుడు నివసించేదాన్ని థర్డ్ హెవెన్ అని పిలుస్తారు. 2 కొరింథీ 12 పౌలు చెప్తాడు, నేను 3వ ఆకాశంలోనికి ఎత్తబడ్డాను అని. 3వ ఆకాశం, ఇది మొదటి ఆకాశం. మరి 2వ ఆకాశం కూడా ఉండాలి కదా. మొదటిది 3 ఉన్నాయంటే ఆ 2వది మరి ఎక్కడ ఉంది, ఎవరుంటారు అక్కడ, అది మనం చూద్దాము. ప్రకటన గ్రంథం 12 ఆ పరలోకంలో యుద్ధం ప్రారంభమైందంట. ఎవరెవరికి అనంటే లూసిఫర్ అంటే తేజో నక్షత్రం, దేవదూతలు అన్నమాట. అందరు దూతల్లోకి ప్రధాన దూత మిఖాయేలు అని రాయబడి ఉందండి. ఈ మిఖాయేలు దూతకి మరి ఇంకా లూసిఫర్ దూతతో యుద్ధం అన్నమాట. అప్పుడు మిఖాయేలు దూత లూసిఫర్ దూతని అక్కడ పరలోకం నుంచి పడద్రోస్తాడనమాట. ఆ థర్డ్ హెవెన్ చూడండి, ఇది మొదటి ఆకాశం, ఇది 3వది. ఇక్కడ దేవుడు ఉన్నారు. ఇక్కడ నుంచి మిఖాయేలు దూత లూసిఫర్ దూతని పడద్రోసినప్పుడు ఇక్కడ పడతాడనమాట. అప్పటి నుంచి ఈయనని లూసిఫర్ అని పిలవరు, తేజో నక్షత్రం అని పిలవరు. ఏమని పిలుస్తారంటే సాతాను, సర్పము అని పిలుస్తారు. మరి అతనితో పాటు పరలోకం నుంచి 3వ వంతు దూతలు కూడా పడద్రోయబడతారు. వాళ్ళని పిశాచులు అని పిలుస్తారు. ఏం చేస్తున్నారంట, ఈ 2వ హెవెన్లో ఉన్న ఈ సాతాను, పిశాచులు ఏం చేస్తున్నారంటే భూమి మీద ఉన్న మనుషులని మోసం చేస్తూ ఉన్నారు. దేవుడి నుంచి ఎట్లా పడిపోయాడు, వేరైపోయాడు. మరి తర్వాత దేవుడు మానవుని సృజించి తన పోలికగా తన మహిమనంతా ఇచ్చి మరి ఆదాము అవ్వతో సహవాసం చేస్తూ దేవుడు ఉన్నప్పుడు నేను కోల్పోయిన మహిమ వీళ్ళకెందుకు దక్కాలి, వీళ్ళు కూడా కోల్పోవాలని మనుషులని, మానవులని ఆదాము అవ్వ దగ్గర నుంచి మోసగిస్తూ మరి ఇప్పటికీ కూడా మోసగిస్తూనే ఉన్నాడనమాట. ఏంటి సాతాను చేసే మిషన్ అంటే మనం దేవుని మాటకు అవిధేయత చూపించాలి. దేవుని మాటను విధేయించొద్దు, మన దేహ శరీర వాంఛల చొప్పున మనం జీవించాలి అన్నమాట. అలా ముందు ఎవరిని మోసం చేస్తాడు అంటే ఈ సాతాను ఏదెను తోటలో దేవుడు చక్కగా ఏదెను తోటని సృజించి, మీరు చూడండి 6 రోజులు పడుతుంది ఆయనకి తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించాలి. మరి మానవుడు తనని పోలి ఉండాలి, తనలాగా ప్రేమగా ఉండాలి, నీతిగా ఉండాలి అని, తనలాగా ఆశీర్వదించాలి, మాట్లాడాలి అని దేవుడు సృజిస్తాడనమాట. అయితే దేవునితో మంచి సహవాసంలో ఉంటారండి ఆదాము అవ్వలు. మీరు చదివినట్లయితే 1వ అధ్యాయం, 2వ అధ్యాయం ఆదికాండం అన్నమాట. కానీ 3వ అధ్యాయానికి ఏం జరుగుతుందంటే ఆ ఏదెను తోటలోనికి సాతాను ప్రవేశిస్తాడు. ఎక్కడికి వెళ్తాడు? సాతాను కూడా మరి దేహం ఉండదు, ఆత్మ కదండి. దేవుడు కూడా ఆత్మే, సాతాను కూడా ఆత్మే. ఎందుకంటే ఒకప్పుడు దేవుని దగ్గర ఉన్న దూత అన్నమాట. కనుక ఆయనకి ఒక శరీరం కావాలి. కనుక ఆ సర్పంలోనికి ప్రవేశించి అవ్వతో మాట్లాడడం మొదలు పెడతాడనమాట. ఇదిగో ఈ తోటలో ఉన్న ఏ చెట్టు పండు తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడంట. నిజమేనా అంటే కాదు కాదు, అన్నీ తినొచ్చు, అన్ని చెట్ల పండ్లు తినొచ్చు, ఒక్కటే జీవవృక్షం యొక్క పండ్లని మాత్రం మేము తినకూడదు అని చెప్పాడు. తింటే మేము చనిపోతామని చెప్పాడు.
అప్పుడు సాతాన్ ఏమంటాడంటే సర్పంలోంచి మాట్లాడతాడనమాట. తింటే మీరు అట్లా ఏం చనిపోరు, మీరు మీకు కనువిప్పు కలిగి మీరు దేవునిలాగా అవుతారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ సిన్ అండి. సాతాను అవ్వతో అబద్ధం ఆడుతున్నాడు, అబద్ధీకుడు అన్నమాట. సాతాను అన్నీ కూడా అబద్ధాలే. ఈ లోకంలో ఎన్ని రకాల అబద్ధాలు, తినండి, త్రాగండి, మీరు ఇలా ఆస్తులు సంపాదించుకోండి, ఇలా ఉండండి, ఎన్ని రకాల అబద్ధాలు దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవి అన్నమాట. అప్పుడు తింటే కనువిప్పు కలుగుతుందా, దేవునిలాగా అవుతామా, మేము చనిపోమా? దేవుని మాటని ప్రక్కకి పెట్టి సాతాను మాటని నమ్మి విశ్వసించి అప్పుడు అలా చూస్తుందంట అవ్వ. చూస్తే ఆమె కన్నులకి చాలా బాగుంటుందంట, తింటే రుచిగా ఉంది అనిపించిందంట. అంటే నోటికి రుచిగా ఉంటుంది, కన్నులకి పండుగగా ఉంటుంది అనుకొని అప్పుడు ఆ పండుని తీసుకొని ఆమె కోసుకొని తిని భర్తకు కూడా ఇచ్చిందనమాట. అప్పుడు సాతాను చెప్పినట్లు జరగలేదు, కానీ దేవుడు చెప్పారు తింటే మీరు చనిపోతారని. మరి అప్పుడు వాళ్ళు దేవుని మహిమని కోల్పోతారు. అప్పుడు వాళ్ళ దేహం వాళ్ళకి దిశ మొలల్లో ఉన్నట్లుగా వాళ్ళు గ్రహిస్తారు. దేవుడు రోజు వచ్చినట్లుగా సాయంకాలానికి 50 చల్లని గాలికి ఆదాము అవ్వలతో మాట్లాడడానికి వస్తారు. వాళ్ళతో ఉండడానికి, ఫెలోషిప్, సహవాసం చేయడానికి వస్తారు. వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏదైనా తోటలో జంతువులు దేవుడు ఆదాం ఒకేలా కనబడుతున్నారు అన్నమాట. అవ్వ కూడా మహిమని కలిగి. ఇప్పుడు వాళ్ళు దాక్కుంటారు, ఎందుకంటే వాళ్ళ దేహం వాళ్ళకి కనబడుతుంది. దేవుడు వచ్చి పిలుస్తారు, అడుగుల చప్పుడుకే భయపడతారు. ఏంటి, ఎక్కడున్నావు ఆదాం అంటే, దాక్కున్నాను, ఎందుకంటే దిశమల్లో ఉన్నాం. ఏమైంది అంటే, ఇదో అవ్వ, నీవు నాకు తోడుగా ఇచ్చిన అవ్వ పండు తినమంటే తిన్నాను, నువ్వెందుకమ్మా పని చేస్తావంటే ఆ సాతాను నన్ను మోసగించాడు. అప్పుడు దేవుడు మరి శాపాన్ని ప్రకటిస్తారండి. ప్రకటించిన తర్వాత వాళ్ళకి ఒక జంతువుని చంపి వాళ్ళ జంతు చర్మంతో వాళ్ళకి వస్త్రాలని కుట్టి దేవుడు వస్త్రాలని తొడిగి అప్పుడు వాళ్ళని ఏదెన్ తోట నుంచి బయటికి పంపిస్తారు. యేసు ప్రభు కూడా మనల్ని తన రక్తంతో, గొర్రెపిల్ల రక్తం కాదు, తన రక్తంతో మనల్ని కడిగి కలువరి సిలువ చెంత మనం పశ్చాత్తాపడినప్పుడు నీతి వస్త్రాన్ని మనకి కప్పుతాడు. దాన్నే వివాహ వస్త్రం అంటారు. మత్తయి 22లో పరలోకానికి పోవడం అన్నమాట. అయితే ఆదాము అవ్వలు ఆదాం చేసిన పాపం వల్ల మరి మరణం ఈ లోకంలోనికి వచ్చిందని రోమాపత్రిక 4:5 అధ్యాయంలో రాస్తాడండి. మరి ఎలాంటి మరణం వచ్చింది అనంటే ఇది మీరు చూడండి. ఇప్పుడు వాళ్ళేం చనిపోలేదంటే వాళ్ళు శరీరంలో బ్రతికున్నారు, కానీ ఆత్మ ఇప్పటి వరకు దేవునితో కనెక్ట్ అయ్యి దేవుని మహిమని వాళ్ళు కలిగి ఉన్నారు. కానీ వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళు దేవునితో డిస్కనెక్ట్ అయిపోతారు, వేరు చేయబడతారు, బయటికి పంపబడతారు. మరణం వచ్చేసింది అన్నమాట, ఆత్మకి మరణం. సాతాను చేసేది ఎప్పుడు ఇదే, దేవునితో మనల్ని డిస్కనెక్ట్ చేయడం అన్నమాట. ఏ విధంగా డిస్కనెక్ట్ చేయాలి? ఇప్పుడేమో ఇదిగో కన్నులకి చూపించాడు, ఏంటి, తిండి అన్నమాట. ఆ తర్వాత మనం చూస్తాం ధనానికి లొంగిపోవడము, యూదా ఇస్కారియోతులాగా, లేకపోతే ఆదాము అవ్వల్లాగా తిండికి లొంగిపోవడము, లేకపోతే స్త్రీలకి లొంగిపోవడము సంసోన్లాగా. ఈ 3 శోధనలు ఎక్కువగా తీసుకొని వస్తాడండి. అందుకే మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఏసావు అండి. ఇస్సాకి కవల పిల్లలు ఏసావు, యాకోబు అన్నమాట. అయితే 25 అధ్యాయానికి వద్దాము. ఆదికాండం 25కి వస్తే ఏసావు ఒకసారి పొలం నుంచి తిరిగి వస్తాడనమాట. పెద్దవాళ్ళు అయిపోతారు. పొలం నుంచి తిరిగి వచ్చినప్పుడు చాలా ఆకలిస్తుంది అనమాట. వచ్చేసరికి తమ్ముడు యాకోబు చిక్కుడుకాయల పులుసు చేస్తున్నాడండి. ఎర్రగా ఉంటుంది అనమాట సూప్. అప్పుడు చాలా ఆకలిస్తుంది నాకు, తమ్ముడు నువ్వు తయారు చేస్తున్నావు కదా, నాకు ఆ చిక్కుడుకాయల పులుసు ఇవ్వవా అంటే, యాకోబు ఎంత తెలివైన వాడంటే, ఇదిగో నీ జ్యేష్ఠత్వపు హక్కులు నాకు ఇచ్చేస్తే అప్పుడు నేను నీకు ఇస్తా అంటాడు. ఎందుకంటే ఫస్ట్ బార్న్కి తండ్రి తర్వాత
ఆ జ్యేష్ఠపుత్రునికే ఆశీర్వాదాలు వస్తాయన్నమాట. ఏ ఆశీర్వాదాలు అయితే అబ్రాహాంకి దేవుడు ఇచ్చారో మరి అది ఇస్సాకు వచ్చింది. ఇస్సాకు నుంచి నెక్స్ట్ ఇస్సాకు పెద్ద కొడుకు వస్తుంది అన్నమాట. కానీ ఏసావు ఫస్ట్ పుట్టాడు కాబట్టి ఇప్పుడు యాకోబు మనసంతా ఆ జ్యేష్ఠత్వపు హక్కులు, ఫస్ట్ బార్న్ రైట్స్ మీద ఉంటాయి. నువ్వు నాకు నీ జ్యేష్ఠత్వపు హక్కులు ఇస్తే నేను నీకు చిక్కుడుగాయల పులుసు ఇస్తాను. అప్పుడు నాకెందుకు అవి, నాకు ఇప్పుడు తిండి కావాలంతే, నా ఆకలి తీరాలి, నాకు ఆకలి ఇస్తుంది. సరే తమ్ముడు నీకు ఇచ్చేస్తున్నా, నా ఫస్ట్ బార్న్ రైట్స్ నాకు ఆ చిక్కుడుగాయల పులుసు ఇచ్చేసే అంటే ఇచ్చేస్తాడనమాట. ఒక్క పూట తిండి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు కోల్పోయాడనమాట. అదే రాస్తాడండి హెబ్రీ పత్రికలో పౌలు 12వ అధ్యాయంలో రాస్తాడనమాట. ఒక్క పూట తిండి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కులని కోల్పోయినటువంటి ఏసావులాగా మీరు ఉండకూడదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 15 నుంచి 17 వరకు అండి పౌలు రాస్తాడనమాట. చేదైన వేరు ఏదైనా మొలచి మిమ్మల్ని భ్రష్టులను చేస్తుందేమో, అపవిత్రులను చేస్తుందేమో అని మరి నేను కలవరపడుతున్నాను అంటాడనమాట. చేదైన వేరు. ఇప్పుడు సాతాను ఇక్కడ ఏం విత్తనం వేశాడండి, ఆ చెట్టు పండు తినండి అని, అట్లాంటిది అనమాట. అలా ఒక్క పూట తిండి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటాడు ఏసావు. తర్వాత తండ్రి దగ్గర కన్నీటితో ఏడిస్తే కూడా దానికి లాభం లేకుండా ఉంటుందన్నమాట. కనుక అలాంటి పొరపాటు మీరు చేయకూడదు అని అంటున్నాడు. తిండి కోసము, ఈ శరీర వాంఛల కొరకు మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోకూడదు. మనం అందరం కూడా ఈ లోకం నుంచి వేరు చేయబడ్డాం. దేవునికి మనం జ్యేష్ఠపుత్రులు అన్నమాట. ఇజ్రాయేల్ ప్రజలు నాకు ప్రథమ పుత్రులు అంటారు. మనం అందరము ప్రథమ పుత్రులం అన్నమాట. ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజల్ని మనం చూద్దామండి. ఈ సంఖ్యాకాండం అంటే ఎడారి ప్రయాణం అన్నమాట. వాళ్ళు కూడా ఇక్కడ తిండి కొరకు ఆశపడతారనమాట. 11వ అధ్యాయం మీరు చదివితే అక్కడ ఏంటంటే యాక్చువల్గా ఈ ఇజ్రాయేల్ ప్రజలతో పాటు అన్య దేశాలు కూడా ఉంటారండి. అన్యులు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారనమాట. ప్రయాణం చేస్తూ వాళ్ళకి 11వ అధ్యాయంలో మీరు 4 నుంచి చదివితే ఆ అన్య దేశులకి కోరిక పుడుతుందంట మాంసం తినాలి అని. అప్పుడు వాళ్ళు కలిసి ఉన్నారు కదా, కాబట్టి వీళ్ళకి కూడా ఆ కోరిక వస్తుంది అనమాట. అంటే ఈ తిండిపోతు పిచాచి వీళ్ళ నుంచి ఇజ్రాయెల్ ప్రజలకు వస్తుంది అనమాట. అందుకే సామెతల గ్రంథం 23:20 చదివితే మీరు తిండిపోతులతో త్రాగుబోతులతో కలియొద్దు, ఎందుకంటే వాళ్ళలో ఉన్నవి మీలోకి వచ్చేస్తాయన్నమాట. అన్యులతో ఒంటరిగా ఉండొద్దు. 2 కొరింథీలో 6:14 చెప్తారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న స్పిరిట్స్ మనలోకి వస్తాయి. త్రాగుబోతు నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే త్రాగుబోతు దయ్యం వస్తుంది. తిండిపోతులతో ఫ్రెండ్షిప్ చేస్తే తిండిపోతు దయ్యం వస్తుంది. ధనాశ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఆపిచాచులు వస్తాయి. కానీ పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తే సహవాసం, వాళ్ళ పరిశుద్ధాత్మ వీళ్ళకి కూడా వస్తుంది. మోషేతో సహవాసం చేస్తాడు, జాషువా అభిషేకాన్ని పొందుతాడు. ఎలీషా ఎలీజాతో సహవాసం చేస్తాడు, ఆ అభిషేకాన్ని పొందుతాడు అన్నమాట. అట్లా యేసు ప్రభుతో ఉంటారు 12 మంది శిష్యులు. 11 మంది వాళ్ళు యేసు ప్రభు యొక్క ఆ అభిషేకాన్ని, ఆయన ఇచ్చిన ఆత్మని వాళ్ళు పొందుతారు. కానీ హృదయంలో మరి యేసు ప్రభు వాక్యం నాటబడలేదండి. యూదా ఇస్కారియోతుకి సైతాన్ నాటిందే ఆ ధనాశ, అది అక్కడ ఆయనలో పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎడారి ప్రయాణంలో ఉంటారు కదా. చదవండి 11వ అధ్యాయం సంఖ్యాకాండం అనమాట. వాళ్ళకి కోరిక కలుగుతుందంట. దేని మీద కోరిక? మాంసం తినాలి, చికెన్ తినాలి, మాంసం. ఇంకా వాళ్ళు ఏమంటారంటే, అబ్బా అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడైతే సాయంకాలం అయితే మాకు మాంసం, దోసకాయలు, పుచ్చకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు అవన్నీ గుర్తొస్తున్నాయి అని అంటారనమాట. ఈ లోపల ఆ తిండిపోతు దయ్యం, గ్లటనీ అనమాట, ఆ స్పిరిట్ ఉన్నట్లయితే రోజు ఒక్కొక్క కోరిక. ఈరోజు నాకు చికెన్ తినాలి, రేపు మటన్ తినాలి, రేపు ఇంకోటి ఫిష్ తినాలి, ఇది తినాలి, ఒక్కొక్క కోరిక కలుగుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు
వీళ్ళు గొనుగుతూ ఉంటారు మోషే దగ్గర. ఏంటి, మాకు అక్కడ ఐగుప్తులు అవుతే మాంసం తినేవాళ్ళం, పుచ్చకాయలు దోసకాయలు తినేవాళ్ళం, ఈ పాడు మన్నా తినలేక ఈ పాడు కూడా ఎన్ని రోజులు తింటాం మేము, తినలేక చస్తున్నాం అంటారు అనమాట. గొనుగుతూ ఉంటే 6 లక్షల మంది అండి, మగవాళ్ళే, అన్ని కుటుంబాలు అనమాట. అప్పుడు మోషే దేవునికి మొరపెట్టుకుంటాడు అనమాట. ఏంటి, నేనేమన్నా వీళ్ళని కన్నాన పేగు తెంచుకొని ఇంతమందిని ఆ కానా దేశానికి వాగ్దత్త భూమికి నడిపించాలని నా మీద ఎందుకు ఇంత భారము, ఇంతమంది మాంసం అడుగుతున్నారు, నేను ఎక్కడి నుంచి తీసుకొని రావాలి, అయినా కూడా ఇంత భారం నేను మొయ్యలేను అన్నప్పుడు సరేలే అని దేవుడు మోషే ఆత్మను తీసుకొని 70 మంది పెద్దవాళ్ళకి ఇస్తాడు. వాళ్ళు కూడా నీ భారాన్ని పంచుకుంటారులే నీతో పాటు అని చెప్పి, తర్వాత సరే వాళ్ళు మాంసం అడిగారు కదా అని యావే దేవుడు ఏం చేస్తారంటే సంఖ్యాకాండం 11:31 నుంచి చదవండి. గాలిని తోల్పిస్తాడంట, తూర్పు గాలి, పరిశుద్ధాత్మ గాలిని తోల్పిస్తే సముద్రం నుంచి అక్కడ ఉన్నవి, సముద్ర తీరాన ఉన్న పూరేడు పిట్టలు ఇలా పరిశుద్ధాత్మ గాలికి వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో శిబిరంలో అక్కడికి వస్తాయన్నమాట. వచ్చి అవి ఇలా తిరుగుతూ ఉంటాయంట, 3 అడుగుల ఎత్తు, అంటే ఇలా పట్టుకోవడానికి. అది కూడా నేను ధ్యానిస్తున్నాను. 3 అడుగుల ఎత్తు అంటే నువ్వు ఊహించుకో, నీ చేతులు ఇట్లా పెడితే అందేటట్లనమాట. ఒకరోజు పగలు రాత్రి మరుసటి రోజు వరకు 24 గంటలు పూరేడు పిట్టలండి. మొత్తం వాళ్ళు ఉన్న శిబిరం మీద అలా తిరుగుతూ ఉంటే ఒక్కొక్కరు పట్టుకున్నారంటే తెలుసా, 50 బుట్టలకి తక్కువ పట్టుకోలేదంట. పట్టుకొని చంపి ఎండేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఆ ఎండేసుకుంటే మనం డబ్బాల్లో పెట్టుకొని ఇంకా రోజు తినొచ్చని దేవుడు చూస్తారు. ఇంత ఆశన. సరే అడిగారు అనుకోండి, ఒక కుటుంబానికి ఎన్ని కావాలి, 1 2 కోళ్ళలాగా అనుకోండి, 3 50 గంపల, అమ్మో అనుకున్నా నేను కూడా. అవేం చేస్తున్నారు, ఎండేస్తున్నారు అనమాట. ఎండేస్తే మళ్ళీ కదలమంటే కదులుతారా, ఎండని అయ్యా, ఇవి ఎండిన తర్వాత డబ్బాల్లో పెట్టుకొని పోదాం. వాళ్ళు తింటారంట. ఎంత తింటారంటే ఇంకా అది అరగక చస్తారంటండి. చచ్చిన వాళ్ళని సమాధులు చేస్తే అక్కడ ఆ ప్లేస్కి ఏమని పేరు పెడతారంటే కిబ్రోత్ హట్టావా. కిబ్రోత్ హట్టావా అంటే ఆశపోతుల సమాధులు అని అర్థం. అంటే తిండిపోతుల సమాధులు అన్నమాట. అంత తిండి. అందువల్లనే పరిశుద్ధాత్మ శక్తి చేత మనం ఈ దయ్యాలన్నీ కూడా జయించాలండి. పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే ఆ దయ్యాలన్నీ సంహరిస్తాడు, అగ్నిలో కాల్చేస్తాడు అనమాట. 7 దయ్యాలు మనల్ని నరకానికి తీసుకెళ్ళడానికి సైతాన్ని పంపిస్తాడంట, తీసుకొని రండి అని చెప్పి. ప్రైడ్, యాంగర్, జెలసీ, గ్రీడినెస్, లస్ట్, లేజినెస్, గ్లటనీ. చివరిది ఏంటంటే తిండిపోత ఆత్మ అనమాట. గర్వం, యాంగర్, కోపం. సంసోన్కి వచ్చిన కోపం అండి. కోపం 2 రకాలు. యాంగర్ ఇన్ ద ఫ్లెష్ లైక్ సంసోన్, శరీర వాంఛల కొరకు. యాంగర్ ఇన్ ద స్పిరిట్, ఎలైజా లాగా, యేసు ప్రభు లాగా. యాంగర్ ఇన్ ద స్పిరిట్ బిల్డ్స్ ద చర్చ్, వెరాస్ యాంగర్ ఇన్ ద ఫ్లెష్ డిస్ట్రాయ్స్ ద చర్చ్. నీ సొంత శరీర వాంఛల కొరకు వచ్చిందా కోపం, లేదా అక్కడ పాపం జరుగుతూ ఉంటే, ఇప్పుడు సంఖ్యాకాండం 25లో చూస్తే అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఇంకొక పాపం చేస్తారండి. ఇదేమో సంఖ్యాకాండం 11 కదా. మరి 25కి మనం వెళ్దాము. అక్కడ వాళ్ళు ప్రయాణం చేస్తూ షిత్తీం అనే ఒక చోటుకు వస్తారు. అక్కడేం పాపం చేశారంటే వ్యభిచారం చేశారండి. ఈ 2 పాపాల గురించే పౌలు 1 కొరింథీ 6:13లో రాస్తాడు. నేను ఏదంటే అది చేయాలని మీరు అనుకోకూడదు. ఈ పొట్ట కొరకు తిండి తినడానికే పొట్ట అని అనుకున్నారా, దేవుడు రెంటిని నాశనం చేస్తాడు. మానవ శరీరము తిండి కొరకు కాదు, వ్యభిచారం కొరకు కాదు. ఇది దేవుని కొరకు, ప్రభువు కొరకు, ప్రభు మహిమ కొరకు ఈ దేహం అన్నమాట. శౌరి వారు, పునీతులందరూ మరియ తల్లి దగ్గర నుంచి నూతన నిబంధన ఏంటంటే దేవుడు మనుషులు నివసించే ఆలయాల్లో ఉండడండి. అవి ఆరాధన స్థలాలు. దేవుడు నివసించేది మానవ శరీరంలో. మనమే దేవుని యొక్క ఆలయం. అది నూతన నిబంధన అన్నమాట. అయితే ఇది తిండి కోసం కాదు, వ్యభిచారం కొరకు కాదు. అంటే ఈ 2 పాపాలు చాలా ముఖ్యమైనవి అన్నమాట. వీటిని మనం పరిశుద్ధాత్మ శక్తి చేత మనం జయించాలి అన్నమాట. వీళ్ళు అక్కడ వచ్చినప్పుడు మళ్ళా
సంఖ్యాకాండ 25కి వెళ్దాము. ఇజ్రాయేల్ ప్రజలు ఎడారి ప్రయాణంలో షిత్తీం అనే చోటకు వస్తారండి. వచ్చినప్పుడు అక్కడ మోవాబు స్త్రీలతో వాళ్ళు వ్యభిచారం చేస్తారు. అక్కడ వాళ్ళు పండగ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు మోవాబీలు వీళ్ళు వెళ్తారు. అక్కడికి వెళ్ళి వీళ్ళు కూడా అదే చేస్తారు, ఆరాధిస్తారు అన్య దేవతల్ని. వాళ్ళదంతా తింటారు. తిన్న తర్వాత అక్కడ స్త్రీలతో పాపం చేస్తారు. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, దేవుడు మహా ఉగ్రుడైపోయాడు. కోపం వచ్చేసి ఏం చేస్తాడంటే వాళ్ళకి రోగం ఇస్తాడండి, శిక్షలాగా. ఎపిడమిక్స్, అంటు రోగం. కోవిడ్ ఎట్లా వచ్చింది అట్లా అన్నమాట. ఆ రోగానికి ఎంతమంది అంటే 24,000 మంది చనిపోతారండి. ఇంకా ఒక వ్యక్తి ఇజ్రాయిల్, ఇంతమందికి రోగం వస్తుంది కదా, అయినా కూడా ఒక ఇజ్రాయేలీయుడు ఒక స్త్రీని, మోవాబు స్త్రీని తన గుడారంలోకి తీసుకెళ్ళి వ్యభిచారం చేయాలని తీసుకెళ్తాడనమాట. వెళ్ళి ఫినెహాస్, అహరోని యొక్క మనుమడు, ఎలియాజర్ కుమారుడు అనమాట. ఎంత రోషం వస్తుందంటే, ఇన్ని వేల మంది చనిపోతే కూడా ఇంకా ఆ పాపాన్ని ఆపట్లేదని ఈట తీసుకొని వెళ్ళి ఆయనని ఆ గుడారంలో అతన్ని, ఆ ఇజ్రాయేలుని ఆమెని ఇద్దరిని చంపేస్తాడు. అప్పుడు దేవుడు అంటారు, ఈయన మోషేతో అంటారు, ఫినెహాసు చేసిన పని వల్ల నా కోపం చల్లారిపోయింది, కాబట్టి ఈయన వంశం వాళ్ళు ఎప్పుడు కూడా నాకు సేవ చేస్తారు అని అంటాడనమాట. అక్కడ వ్యభిచారం వల్ల అందరూ వ్యభిచారం చేయలేదు, కొందరు చేశారు. కానీ రోగం ఎంతమందికి వచ్చింది, ఎంతమంది చనిపోయారండి? 24,000 మంది అనమాట. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథం చూస్తే సంసోన్ యొక్క చరిత్ర ఉంటుందండి. 13 నుంచి 16 అధ్యాయాలు అనమాట. దేవుడు ఒక ప్రత్యేకమైన పని కొరకు తనని అభిషేకిస్తాడు. నాజరీయుడు తల్లి గర్భంలోంచి అభిషేకిస్తాడు దేవుని కొరకు, దేవుని పని చేయాలి అని చెప్పి. కానీ ఆయన మరి తన శరీర వాంఛల చొప్పున నడుస్తాడు, కానీ దేవుని పనిలో శ్రద్ధ చూపించాడు. దేవునితో కనెక్ట్ చేసుకోడు. తను దేవుని చిత్తం ఏంటి అని దేవుని యొక్క శక్తిని పొందకుండా తను దేవునితో వేరుగా ఉంటూ తన శరీర వాంఛల చొప్పున నడుస్తాడు. స్త్రీల మ్యాన్, హీఈస్ లేడీస్ మ్యాన్. శాంసన్ ఈజ్ లేడీస్ మ్యాన్ అంటారు. 13వ అధ్యాయం దగ్గర నుంచి 14 మీరు చూస్తే ఫిలిస్తీన్ల అమ్మాయిని చూస్తాడు, నాకు కావాలి అంటాడు. ఆ తర్వాత 16వ అధ్యాయం అన్నమాట. అక్కడ మరి గాజాలో ఒక వేశ్య దగ్గరికి వెళ్తాడు. తర్వాత సోరేక్ లోయలో ఢిల్లీల దగ్గరికి, ఆ తర్వాత ఢిల్లీలో అతన్ని ఫిలిస్తీన్లకి పట్టిస్తుందన్నమాట. ఇంకా ఫిలిస్తీన్లు ఆయన కన్నులు పెరికేసి తల గొరికేసి, నాజరీయుడు అంటే మంగలి కత్తి పడకూడదు కానీ ఎంత అవమానిస్తారనమాట. ఫిలిస్తీన్లు అంటే పిచాచులుగా మనం తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళ ద్వారా ఫిలిస్తీన్లలోనికి ఆ పిచాచులు వెళ్ళి ఈ దైవజనుని ఇట్లా చేస్తున్నాయన్నమాట. ఇంకా ఆయన జీవితాంతం కూడా ఈ నూనె గానుగా తిప్పేలాగా ఆయనని అట్లా మరి శిక్షిస్తారు, కానీ దేవుడు కాపాడుతారు. కానీ ఇట్లా ఓడిపోయారు అన్నమాట. ఈ విధంగా ఓడిపోయారు. నేను మ్యాప్ ద్వారా మీకు చెప్తాను. ఒక మనిషి దేవునితో కనెక్ట్ అవుతే ఎలీషా లాగా, ఎలియా లాగా, ఎలైజా లేకపోతే ఎజ్రా, నెహిమియా లాగా గెలుస్తారు. కానీ ఒక మనిషి ఈ రెండవ ఆకాశంలో ఉన్న డీమన్స్తో కనెక్ట్ అవుతే వాళ్ళు ఓడిపోతారనమాట. సాతాను ఒక మనిషితో ఎందుకు కనెక్ట్ చేసుకుంటాడంటే నాశనం చేయడానికి, దొంగిలించుటకు, హత్య చేయటకు, నాశనం చేయడానికి వస్తారు. మరి దేవునితో కనెక్ట్ అవుతే నేను జీవం ఇచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చిన్నాను. ఈ రెండు ప్రపంచాలు మనిషి మీద ప్రభావితం చేస్తాయి. అది చాలా ముఖ్యమైనదన్నమాట. 3 ఆకాశంలో 3 హెవెన్స్ ఒకసారి చూద్దామండి. ఇది మొదటి ఆకాశం ఏంటంటే భూమి. ఇక్కడ ఈ మొదటి ఆకాశం భూమి మీద ఎవరు నివసిస్తారు? నరుడు అన్నమాట. మనం నివసిస్తూ ఉన్నాం. ఇంగ్లీష్లో అయితే ఫస్ట్ హెవెన్ అంటారండి. ఆ తర్వాత రెండవ హెవెన్, రెండవ ఆకాశం. ఇక్కడ ఎవరు నివసిస్తున్నారంటే సాతాను, పిచాచులు అన్నమాట. అందుకే ఇక్కడ చూడండి, ఆత్మలు సంచరించు స్థలం, ద స్పిరిట్ వరల్డ్ అంటారండి. ఎఫెసీ 6లో పౌలు ఈ రెండవ
ఆకాశాన్ని గురించి రాస్తాడు. మూడవ ఆకాశం ఏంటంటే పరలోకం అన్నమాట. గాడ్స్ రెసిడెన్స్ అన్నమాట. దేవుని నివాసము, దేవుడు దేవదూతలు నివసిస్తూ ఉన్నారు. అప్పుడు ఈ దేవునితో, ఇక్కడున్న దేవునితో పరిశుద్ధాత్మ ద్వారా నరులు కనెక్ట్ అవుతే దేవుని పని వాళ్ళ ద్వారా జరుగుతుంది. గాంధీజీ కానీ, మదర్ తెరీసా తల్లి గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనం చూసిన ఎజ్రా, ఆ తర్వాత నెహిమియా, వీళ్ళందరూ కూడా ఎలియా, ఎలీషా దేవునితో కనెక్ట్ అయినప్పుడు వీళ్ళ ద్వారా దేవుడే పనిచేస్తారు, దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. అయితే ఈ నరులు ఇక్కడున్న సైతాన్తో కనెక్ట్ అవుతే వీళ్ళ ద్వారా సాతాన్ రాజ్యం ఏంటి అనంటే ఇలా పాపం చేస్తూ ఉంటారు, లేకపోతే హత్యలు చేస్తూ ఉంటారు, అవినీతి చీకటి పనులు అన్నమాట. చేసేది సాతాను పిశాచులు, కానీ మనం ఇంత నరుల వరకే చూస్తాం. కనుక భూమి మీద ఏం జరుగుతుంది అనేది, ఈ రెండు ఆకాశాల్లో ఏం జరుగుతుంది, ఇక్కడ దేవుడు మంచి ప్లాన్ కలిగి ఉంటాడు. మనం శాంతిగా, సంతోషంగా, నీతిగా, సమాధానంగా, ప్రేమగా జీవించాలి అని. దేవుని ప్రణాళికలు దేవునితో కనెక్ట్ అయిన ద్వారా, దేవుని ప్రణాళికలు దేవునితో కనెక్ట్ అయిన వ్యక్తుల ద్వారా దేవుడు జరిగిస్తారు. అలాగే సాతాన్ ప్రణాళికలు సాతాన్తో కనెక్ట్ అయిన వాళ్ళ ద్వారా జరుగుతాయన్నమాట. ఈ మూడు ఆకాశంలను గురించి బైబిల్లో రాయబడి ఉందండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో మొదటి ఆకాశాన్ని గురించి, ఎఫెసీ 6లో రెండవ ఆకాశాన్ని గురించి, 2 కొరింథీ 12లో మూడో ఆకాశం గురించి రాయబడింది. చూశారు కదా. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఎలా మీతో కనెక్ట్ చేసుకొని ఎలీషా, ఏలియాలు, మరి ఎజ్రా, యోసేపు వీళ్ళందరూ గెలిచారు ప్రభా. మేము కూడా అలా మీతో కనెక్ట్ కావాలి. పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని పరలోక తండ్రితో కనెక్ట్ చేయండి, పరలోక శక్తితో నింపండి. మేము గెలిచేవాళ్ళుగా ఉండాలి, జయించేవాళ్ళుగా ఉండాలి ప్రభా. మరి సాతాను ఎట్లా ప్రజల్ని మోసం చేస్తూ ఎలా ఓడిపోయేలాగా చేస్తున్నాడో ఆ జిత్తులన్నీ, ఆ ట్రిక్స్ మేము తెలుసుకొని ప్రభా, సాతాను శోధన్ని యేసయ్య మీరు ఎలా జయించారో జయించే శక్తి మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనం జయించు వారిగా ఉండడానికి ప్రభు మనల్ని పిలిచారండి. ఆ జయించడానికి దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని మీకు దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.